పార్టీలోని సీనియర్ల బయటి బీసీల ఓవరాల్ ఎపిసోడ్పై పార్టీ ఎంక్వైరీ. ఏ క్షణమైన మల్లన్నకు షోకాజ్ నోటీస్ అంట. ఆల్రెడీ నిన్న షోకాజ్ నోటీసులు మల్లన్నకు పీసీసీ అందజేసింది. తీన్మార్ మల్లన్న కూడా ఎందుకో కొంత చాలా అంటే ఎక్కువ కొంతము అనరాని మాటలు కూడా మాట్లాడుతున్నాడు. నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, ఈ కుల సంఘ నాయకులు ఎవరైనా కావచ్చు, బీసీ సంఘం నాయకులు కావచ్చు, రెడ్డి సంఘం నాయకులు కావచ్చు, ఎస్సీ సంఘాలు కావచ్చు, ఎస్టీ సంఘాలు, ఈ సంఘాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, ఈ సంఘాల పేరు మీద ఈ రాష్ట్రంలో అనేక కుల సంఘానికి సంబంధించినటువంటి నాయకులు అంతా కూడా ఎంతసేపు వాళ్ళ ఉనికి కోసం ఈ కులాలను అడ్డం పెట్టుకొని పనిచేస్తున్నారని నాకైతే కొంత డౌట్ ఉంది. ఎందుకంటే ప్రపంచ దేశాలు ఒక టైపు అడ్వాన్స్గా వివిధ రంగాల్లో ప్రయాణిస్తుంటే మన దేశాల మీద కొన్ని వందల ఇవన్నీ కులాలు కావచ్చు, మతాల పేరు మీద రాజకీయాలని విభజించి పాలించనే దాంతో విభజించుకుంటా ఈ కుల సంఘాల నాయకుల వాళ్ళ ఉనికి కోసం కొంత తాపత్రయపడుకుంటా అభివృద్ధిలో కొంత ప్రభుత్వం మీద, ఏ ప్రభుత్వం అని ఉండని వీళ్ళు ఈ ప్రభుత్వం మీద ఈ రకంగా దాడులు చేయడంతో కొంత ప్రజల్లో కూడా గందరగోళానికి గురవుతున్నారు. అరే ఈ కాలంలో ఇంకా కులాల పేరు మీద, మతాల పేరు మీద రాజకీయాలు చేయడం ఏంది? వీళ్ళ రాజకీయ ఉనికి కోసం, ప్రజల్లో వీళ్ళ పలుకుబడి కోసం ఈ రకంగా చేస్తారు. సరే, ఒక్క నాయకుని అని చెప్పాం. గత సుదీర్ఘ కాలంగా 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ గారు మాదిగ రిజర్వేషన్ కోసం ఆయన ఉద్యమాన్ని నడిపిండు. ఒక 30 సంవత్సరాలుగా ఆర్ కృష్ణన్న బీసీల కోసం ఆయన ఉద్యమాన్ని నడిపిండ్రు. వీళ్ళు నిజంగా చెప్పాలంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా ఒక రాష్ట్రం కోసం ఒక 10 సంవత్సరాలు నేను ఉద్యమం చేసిన అని చెప్తారు. మరి ఈ 30 సంవత్సరాలలో వాళ్ళు ఉద్యమం నిజంగా వాళ్ళు అంత నిబద్ధతతో చేసినారు అంటే చేయలేదు. వాళ్ళు వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ కుటుంబాల్ని మంచిగా చూసుకుంటారు. వాళ్ళకి ఎప్పుడు పైసలు అవసరమైతే, ఎప్పుడు కొంత ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతారో అప్పుడు మళ్ళీ ఉద్యమాన్ని ఊవెత్తున నడిపిస్తారు. తర్వాత మళ్ళీ ఏదో ఒక ప్రభుత్వానికి సరెండర్ అయిపోయారు వాళ్ళు. మనం ఆర్ కృష్ణ అన్నను చూసుకుందాం. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఆయన బీసీల కోసం పోరాడిని ఇంతనంతన తప్పు లేదు. ఆయన తన స్వార్థం కోసం ఒకసారి టీడీపీలోకి వెళ్ళి అక్కడ ఎమ్మెల్యే గెలిచిండు ఎల్బీ నగర్లో. తర్వాత ఆ పార్టీని వదిలేసిండు. ఆ పార్టీని వదిలేసి మళ్ళీ ఒక రెడ్డి వాళ్ళ దగ్గర, జగన్మోహన్ రెడ్డి దగ్గరకు పోయి రాజ్యసభ తీసుకున్నాడు. మళ్ళీ ఆ పదవి ఉండగానే మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని అక్కడ గంగల దొక్కేసి మళ్ళీ బీజేపీ పంచన చేరి మళ్ళీ సేమ్ అదే రాజ్యసభ స్థానానికి ఆయన రాజీనామా చేసిండు. మళ్ళీ బీజేపీ తరఫున మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రాజ్యసభగా ఎన్నుకోబడ్డాడు నరేంద్ర మోడీ సంకల జొర్రి. అంటే వీళ్ళు అసలు ఎంతసేపు మేమేంది, ఇంతమంది దేశంలో ఉన్నటువంటి 50% ఎక్కువ బీసీలు ఉంటారు. కొన్ని కోట్ల మందికి మేము ప్రజాప్రతినిధులం, మేము బీసీ ప్రతినిధులం అని చెప్పుకునేటటువంటి వీళ్ళు ఈ రకంగా వాళ్ళ స్వార్థం కోసం ఉద్యమాన్ని నీరుగార్చి ఒకరోజు జగన్మోహన్ రెడ్డి అంత గొప్పోళ్ళు లేడని చెప్తాడు, ఒకరోజు చంద్రబాబు నాయుడు అంత గొప్పోళ్ళు లేడని చెప్తాడు, ఈరోజు నరేంద్ర మోడీ అంత గొప్పోళ్ళు లేడని చెప్తే వీళ్ళు అసలు నిజంగా బీసీల మీద వీళ్ళకి ప్రేమ ఉన్నదా? మా మందకృష్ణన్న కూడా అంతే. ఏ రోజు ఆయన కరెక్ట్ ఉద్యమం చేయలేదు. 30 ఏళ్ళుగా ఆయన ఉద్యమం చేసిండు కానీ నిబద్ధతతో చేయలేదు. అంత నిబద్ధతతో చేస్తే గత 10 సంవత్సరాలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఎందుకు ఆయన దూకుడుగా పనిచేయలేదు? ఎస్సీ బీసీ అణగారిన వర్గాలను తొక్కి పాడేసి సర్వనాశనం చేస్తున్నటువంటి బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంకల పోయి ఎట్లా చేరుతాడు మందకృష్ణ మాదిగన్న? అదే కోవలకు వస్తాడు మన మల్లారెడ్డి దొర. ఈయన కూడా అంగిలాగి సిద్ధాంతంతో బయటికి వచ్చాడు. ఆయన ఎమ్మెల్సీ స్థానం గెలవడానికి సరే నేను ఏ ఒక్క సంఘానికి సంబంధించినటువంటి నాయకుని అంటలేదు, అంటే ప్రస్తుతం ఏం జరుగుతుందని చెప్తున్నా. ఆయన ఎమ్మెల్సీ స్థానం గెలవడానికి ఆయన గతంలో కూడా మనం తీసుకున్నట్లయితే ఒకసారి హుజూరాబాద్ అనుకుంటా, హుజూర్ నగర్లో ఆయన అక్కడ ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిండు, 2000 ఓట్లు కూడా రాలే. ఇంకొకసారి ఆయన ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే చేసిండు, అక్కడ కూడా 2000 రాలే. తర్వాత వచ్చి ఎమ్మెల్సీగా చేసిండు, ఓడిపోయిండు. ఓడిపోయిన తర్వాత మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయన్ని పార్టీలలో తిరిగి వచ్చిండు. ధర్మ సమాజ్ పార్టీలు ఉన్నాడు, కోదండరాం సాడ్ పార్టీలు ఉన్నాడు, బీఆర్ఎస్లు ఉన్నాడు, తర్వాత కాంగ్రెస్లో ఉన్నాడు, తర్వాత పోయి బీజేపీలో చేరిండు.
మళ్ళొచ్చి కాంగ్రెస్లో చేరిండు. అంతిమంగా కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఈ 3 జిల్లాలు ఏవైతున్నాయో ఆ 3 జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎన్నికల్లో వరంగల్, నల్గొండ, ఖమ్మం ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎన్నికల్లో ఎమ్మెల్సీ స్థానంలో గెలుపు కోసం ఆ జిల్లాలకు సంబంధించినటువంటి అందరు రెడ్డి నాయకుల దగ్గర పోయి కడుపులో ఇట్లా తలకాయ పెట్టి నన్ను ఎట్లనైనా గెలిపించండి వాళ్ళ కాళ్ళ మీద పడి గెలిపించుకున్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంత పీకుడుగా లేడా అని చెప్పాడు. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాకు నచ్చినటువంటి నాయకుడు అని చెప్పి ఆయనని ఆలింగనం చేసుకున్నాడు. ఇట్లా 3 జిల్లాలకు సంబంధించినటువంటి దాదాపు మనం ఖమ్మంలో నల్గొండలు తీసుకుంటే అత్యధికంగా 7-8 మంది అక్కడ రెడ్లే ఉంటారు ఎమ్మెల్యేలు. వాళ్ళందరినీ కూడా కూడగట్టుకున్నాడు. వాళ్ళందరి మద్దతుతో గెలిచిండు. గెలిచిన తర్వాత ఈరోజు మళ్ళా ఓడ మీన పోయినంతసేపు ఓడ మల్లన్న, ఓడ దిగిన తర్వాత బోడ మల్లన్న అన్నట్లు ఆయన గెలుపు కోసం రెడ్డిలను అందరినీ సబ్బండ వర్గాలను ఏకం చేసుకొని అరాకొర ఓట్లతో గెలిచిండు. ఆడికి గెలిచిన తర్వాత మరి ఏమైందో తెలియదు కానీ మళ్ళీ పేరాయిస్తున్నాడు. ఈ రాష్ట్రంలోనే బీసీల కోసం ప్రత్యేకంగా మేము 43% రిజర్వేషన్ అమలు చేస్తాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక చిత్తశుద్ధితో ఉంటే మల్లన్న టార్గెట్ ఏంటంటే అంతిమంగా ఆయన ఈ బీసీలు అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీలకు నేను ప్రజాప్రతినిధిగా ఉంటూ అవసరమైతే నా ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేసి మళ్ళొకసారి బీసీల తరపున ఒక కొత్త పార్టీ పెట్టి మరి ఇక నేను భవిష్యత్తులో నేనే నాయకుడిని అని చెప్పుకునే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మరి నిజంగానే మల్లన్నకు బీసీల మీద అంత ప్రేమ ఉంటే కొన్ని వేల కోట్ల రూపాయలు అయితే ఈ మధ్యలో మల్లన్న దగ్గర ఆస్తులు అయితే సమకూరిన మాట వాస్తవం. దీనికి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అన్ని వర్గాల నాయకుల దగ్గర ఆయన కొంత పార్టీకి వివిధ రూపాల్లో ఫండ్స్ తీసుకున్నాడు. అంత పెద్ద పెద్ద సభలు కూడా నిర్వహించే స్థాయికి ఎదిగిండు. మరి తర్వాత ఆయన బీసీలకు ఏ రకంగా న్యాయం చేకూరుస్తాడు అనేటటువంటిది కూడా కొంత క్లారిటీ ఇవ్వలేదు మల్లన్న. మరి దీని వెనకాల ఎవరుండి ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు అనేటటువంటిది కూడా కొంత గందరగోళంగానే ఉంది. మరి బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారా, బీజేపీ వాళ్ళు ఉన్నారా, ఇంకెవరు ఉన్నారు అనేటటువంటిది కూడా చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద ఈ బీఆర్ఎస్ వాడు ఏ ఛాన్స్ ఉంటే దాన్ని అదునుగా తీసుకొని అయితే పనిచేస్తున్నమాట వాస్తవం. మరి ఎవరున్నారనేటటువంటిది మనం చూడాలి. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఇష్యూపై పార్టీలో ఫుల్ డిస్కషన్ నడుస్తుంది. పార్టీ నిర్ణయాన్ని మల్లన్న ఎందుకు వ్యతిరేకిస్తున్నా, ఏ సమస్య వచ్చింది, తీన్మార్ నిజంగానే సమస్య ఉందని భావిస్తున్నారా లేక ఆయన వెనుక ఎవరైనా ఉన్నారా అనే అంశాలపై టీపీసీసీ ఆరా తీస్తున్నది. పార్టీలోని సీనియర్లు సహకరిస్తున్నారా లేదా బయట ఉన్న బీసీ సంఘాలు మల్లన్నతో మాట్లాడిస్తున్నాయా అనే అంశంపై కూడా టీపీసీసీ వాకప్ చేస్తున్నది. ఇప్పటికే తన ఇంటర్నల్ కాంట్రవర్సీ వివరాలను టీపీసీసీ సేకరించిందని సమాచారం. పలుమార్లు స్వయంగా పీసీసీ అధ్యక్షుడు సూచించిన తర్వాత కూడా పార్టీ లైన్ క్రాస్ చేస్తూ మాట్లాడటాన్ని పార్టీ సీరియస్గా తీసుకున్నదని తెలిసింది. మల్లన్న వ్యవహారంపై పార్టీలోని కార్యకర్తల నుంచి ముఖ్య లీడర్ల వరకు కంటిన్యూగా పీసీసీకి ఫిర్యాదు చేస్తున్నారు. వీటిని పరిశీలించిన పీసీసీ షోకాజ్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నదని సమాచారం. నోటీస్ రెడీ చేసిన కొందరు ముఖ్య నేతల సూచన మేరకు ఆ నోటీస్ మల్లన్నకు అందలేదని తెలుస్తుంది. గురువారం లేదా శుక్రవారం ఇచ్చే ఛాన్స్ ఉందని పీసీసీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్సీకి షోకాజ్ నోటీస్ ఇచ్చే కంటే తొలుత మల్లన్నతో ప్రత్యేకంగా మాట్లాడాలని పార్టీలో 30 ఏళ్ళు అనుబంధం కలిగిన ఓ సీనియర్ నేత చెప్పినట్లు సమాచారం. ఆ ప్రకారం ఆయన పార్టీ లైన్లోకి రాకపోతే షోకాజ్ ఇవ్వొచ్చని ఆయన వివరించారని గాంధీ భవన్ వర్గాలు లీకు ఇస్తున్నాయి. కానీ చర్చల కోసం టీపీసీసీ ప్రయత్నించిన మల్లన్న అందుబాటులోకి రాలేదని ఆయా నేతలు చెప్తున్నారు. దీంతో షోకాజ్ నోటీసులు ఇచ్చే విషయంలో టీపీసీసీ సీరియస్గా ఉన్నదని సమాచారం. ఇదే అంశంపై డిస్కషన్కు బుధవారం టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి కూడా గాంధీ భవన్కు వచ్చారు. మల్లన్న వ్యవహారంపై ఏం చేద్దాం అని క్రమశిక్షణ కమిటీ సభ్యులతో చర్చించారు. సభ్యులంతా మల్లన్నపై చర్యలు తీసుకోవాల్సిందేనని కోరినట్టు తెలిసింది. ఇట్లా మల్లన్న మరి ఆయనకు కొంత మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని చూస్తున్నాడా ఏందనేటటువంటిది కూడా కొంత క్లారిటీ అయితే రావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది.
మరి ఏ రకంగా చేస్తాడు, ఎంత నిబద్ధతతో పనిచేస్తాడు అనేటువంటిది కూడా కొంత మనకు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అన్ని వివాదాస్పద వ్యాఖ్యలే. కులగణన, ఎస్సీ వర్గీకరణపై తీన్మార్ మల్లన్న శాసన మండలిలో ఆమోదం తెలుపుతూనే తన సొంత ఛానల్లో మాత్రం ఆ స్టేట్మెంట్ కాపీలను కాల్చివేశారు. ఏదైతే మొన్న ఎస్సీ వర్గీకరణ కులగణనకు సంబంధించినటువంటి వ్యవహారంలో శాసనసభలో కొంత సానుకూలంగానే కొన్ని సలహాలు సూచనలు ఇచ్చినట్లు మల్లన్న మాట్లాడిండు. మరి ఏమైందో శాసనసభ నుంచి వెళ్ళిపోయి తన సొంత ఛానల్లో ఈ వర్గీకరణకు సంబంధించినటువంటి పత్రాలను తగలబెట్టడం, వాటిని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయించే ప్లాన్ కూడా మల్లన్న చేసిండు. మరి ఎందుకు ఆ రకంగా ప్రవర్తించిండో కూడా తెలవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. వరంగల్లో జరిగిన సభలోనూ రెడ్డి సామాజిక వర్గం నుంచి రేవంత్ రెడ్డి లాస్ట్ ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించారు. బీసీల భిక్షతోనే ప్రభుత్వం నడుస్తున్నదని మరో మీటింగ్లో కామెంట్ చేశారు. అంతకంటే ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంట్రాక్టులకే ప్రభుత్వ ఖజానా డైవర్ట్ అవుతుందని ఆరోపించారు. ఇలా మల్లన్న వివిధ సందర్భాల్లో పార్టీకి సంబంధించిన వ్యక్తులు నిర్ణయాలనే తప్పుబట్టడంతో ఈ దప్ప టీపీసీసీ సీరియస్గా వ్యవహరిస్తుందని చెప్తున్నారంట. ఒక పక్క తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చిట్టచివరి సీఎం అని చెప్తాడు, పొంగులేటిని విమర్శిస్తున్నాడు, కోమటిరెడ్డిని అందరిని విమర్శిస్తున్నాడు. మరి అంతిమంగా మల్లన్న ఏం సాధిస్తాడు అనేటటువంటిది కూడా మనం కొంచెం ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఆమె సపోర్ట్ లభిస్తుందనంట. తీన్మార్ మల్లన్నపై వేటు వేయాలని మెజార్టీ నాయకులు క్రమశిక్షణ కమిటీని కోరుతున్నారు. కానీ ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి మల్లన్నకు మద్దతుగా నిలుస్తారేమో అనే అనుమానం పలువురు నేతల్లో ఉన్నదంట. మల్లన్నకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంతో పాటు నీలమధు ముదిరాజును పార్టీలోకి తీసుకురావడంతో దీపదాస్ కీలక పాత్ర పోషించారు. ఇదే వారి అనుమానానికి కారణం అనిపిస్తున్నది. గురువారం ఎంసీహెచ్ఆర్డీలో రివ్యూకు ఆమె హాజరు కానున్నారు. ఆ సమయంలో మల్లన్న అంశంపై సీఎంతో పీసీసీ చీఫ్ చర్చిస్తారని తెలుస్తున్నది. ఇక ఇటీవల 10 మంది ఎమ్మెల్యేలు ఓ మంత్రికి వ్యతిరేకంగా భేటీ అయ్యారని ప్రచారం జరిగింది. ఇందులో కొందరు డిన్నర్కు వెళ్ళామని చెప్పగా మరికొందరు తాము వెళ్ళలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ విషయంపై కూడా దీప ఆరతిస్తున్నారని ఆమె అభిప్రాయాన్ని బట్టి పార్టీ తదుపరి చర్యలు తీసుకుంటుందని తెలుస్తుందంట. ఏం